బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 149వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుని ఆరాధిస్తున్న నిన్ను ఆయన ప్రీతి గలవాడంట. ఆయన ప్రజల ఎడల ఆయన ప్రీతి గలవాడు అంటే ఆయన ప్రేమించేవాడు, ఆయన తన ప్రజల్ని ఇష్టపడేవాడు. అందుకే దావీదు గురించి అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు. దేవుని బిడ్డలారా, అవును, ఆయన ప్రజలమైన మనము ఆయనని స్తుతించిన, ఆయన నామాన్ని గణపరిచినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, ఎవరినైతే ఆయన ఇష్టపడతాడో, ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో ఆయన వారిని గణపరుస్తాడు, వారిని ఉన్నతమైన స్థితిలో నిలుపుతాడు, వారికి ఒక మంచి స్థానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే దావీదుని అంటాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడు. దావీదు తన ఇష్టానుసారుడు అయినందుకు దేవుడు తన కుమారుడైన సొలొమోనును ఏర్పాటు చేసుకొని శాశ్వతమైన సింహాసనము దేవుడు దావీదు యొక్క ఇదిగో దావీదు ద్వారా మరి దేవుని బిడ్డలని ఉంచాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని అనుదిన వాగ్దానాన్ని వింటున్న నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు. మనుషుల్ని తృణీకరిస్తున్నారా? నీవు నమ్మిన వారు నిన్ను మోసం చేశారా? ఇదిగో ఆయన నువ్వు భయపడొద్దు. ఆయన యందు, తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితిని అంతటిని మారుస్తాడు. ఆ రోజు దావీదు ద్వారా తన సింహాసనంలో స్థిరపరిచిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా తన శాశ్వతమైన కృప చూపి ఆయన నిన్ను నిలిపి ప్రభు వాడుకోబోతున్నాడు. కనుక ఈ మాటలు నమ్మండి. దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రభుకి కృతజ్ఞత చెప్పండి. మనుషులు ఎవరిని బట్టి కూడా మీరు బాధపడకండి. మనుషులు తృణీకరిస్తారు, మనసులు అసహించుకుంటారు, మనుషులు దూరాన పెడతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, హత్తుకునేవాడు, ఇష్టపడేవాడు. ఎవరినంటే తన ప్రజలు. మనం ఎవరము? ఆయన బిడ్డలం. కాబట్టి మాట నమ్మండి. ప్రభు మిమ్మల్ని ఆ రోజు దావీదుని దీవించినట్లుగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్య, యెహోవా తన ప్రజల ఎడల ప్రీతి గలవాడని మరొకసారి మాట్లాడారు. అవునయ్య, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు నాయన, మా ఎడల ప్రీతి కలిగిన దేవుడు, మమ్మల్ని ఇష్టపడుతున్న దేవుడు అయ్యా. మా ఎడల మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగో ఆ రోజు దావీదుని మీరు హెచ్చించినట్లుగా నీ బిడ్డలు ఎంతమందిని అయితే నాయన మీరు ప్రేమిస్తూ ఇష్టపడుతున్నారు అయ్యా. మా అందరినీ నాయన మీరు హెచ్చించి శాశ్వతమైన కృపతో నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.